శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదికి వరద నీరు పోటెత్తింది. కాశీనగర్లో 90,000 క్యూసెక్కులు దాటింది. అవుట్ఫ్లో కొట్టా బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో 73,000 క్యూసెక్కులుగా ఉంది. దీంతో 22 గేట్లను 3 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 1,00,000 క్యూసెక్కుల వరదొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది జిల్లా అధికార యంత్రాంగం. శ్రీకాకుళం జిల్లాలో 10 మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నదులు, వాగులు పొంగిపొర్లుతూ ఉండడంతో వాటి సమీపంలోకి వెళ్లొద్దని సూచిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదికి వరద నీరు పోటెత్తింది. కాశీనగర్లో 90,000 క్యూసెక్కులు దాటింది. అవుట్ఫ్లో గొట్టా బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో 73,000 క్యూసెక్కులుగా ఉంది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి నాయుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, జిల్లాలో పెద్ద ఎత్తున అయితే వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల దాటికి పెద్ద ఎత్తున వాగులు, వంకలు పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం మనం వంశధార రిజర్వాయర్ వద్ద ఉన్నాము. గొట్టా బ్యారేజీ వద్ద పరిస్థితి చూడొచ్చు. ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఏదైతే ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద అనేది వస్తున్నటువంటి వరదను ఎప్పటికప్పుడు అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. 22 గేట్లతో పాటు ఏదైతే వరద గేట్ను కూడా ఎత్తేసి కిందికి యథాతథంగా వస్తున్నటువంటి వాటర్ను, ఆ వరద నీటిని కిందకి విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇప్పటికీ 75,000 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లుగా మనకి అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో ఏదైతే వంశధార, నాగావళి, మహేంద్ర తనియా, బాహుదా ఈ 4 నదులు కూడా ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ అన్ని ప్రాంతాలకు కూడా అలర్ట్ జారీ చేశారు. సెన్సిటివ్ ప్రాంతాలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలను పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిందిగా కలెక్టర్ నిన్న అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాము. ప్రధానంగా ఏదైతే 1,00,000 క్యూసెక్కుల వరకు కూడా వరద నీరు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వంశధార నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మండలాలకు ఈ వరద ముప్పు కూడా పొంచి ఉండేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా 75,000 క్యూసెక్కులు ఇప్పుడు వస్తున్నటువంటి ఫ్లడ్ ఈ సమయానికి చాలా ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలకు వరద వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అయితే మరింత పెరిగేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే గుంటూరు, గుడారి, కాశీనగరు తదితర ప్రాంతాల్లో నిన్న మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. గొట్టా వద్ద కూడా 61 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే మోహన, గుడారి, కాశీనగర్ అనేటువంటి ఈ వంశధార సంబంధించి మీదన దక్షిణ ఒడిశా ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షపాతం అనేది నమోదవుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద ఇంకా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇటు వంశధార, నాగావళి పరివాహక ప్రాంతంలోని 10 మండలాలకు ఈరోజు జిల్లా కలెక్టర్ విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నర్సనపేట, జలుమూరు, హిరమండలం, కొత్తూరు, శ్రీకాకుళం, గారా తదితర ప్రాంతాల్లో ఏదైతే వంశధార పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఈ వంశధార ఫ్లడ్ ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఏదైతే వరి పంట ఇప్పటికే వేసి ఉన్నారు చాలా చోట్ల, వాటికి కూడా నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు ఫ్లడ్ని మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నాగావళి, వంశధార ఈ రెండింటికి సంబంధించినటువంటి ఫ్లడ్ ఎలా ఉందనే దానిపైన ఎప్పటికప్పుడు అధికారులు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో వరదల ఉధృతిని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో
కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎగువన కాశీనగర్లో ఇప్పటికే 90,000 క్యూసెక్లకు పైగా వరద నీరు అక్కడ ఒడిశా అధికారులు చెబుతున్నారు, వరద నీరు ఉందని చెప్తున్నారు. ఇంకా అది 1,00,000 క్యూసెక్ల వరకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద